సో రెడీ అయిపోయిందండి టేస్టీ వంకాయ పచ్చడి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే దాని టేస్టే మజానే వేరే ఉంటుంది కదండి. ట్రై చేసేయండి మీరు కూడా. నమస్తే అండి, నా పేరు గాంధీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త మంటతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం గార్డెన్లో పండిన ఈ వంకాయతో పచ్చడి చేద్దామండి. అన్ని గార్డెన్ నుంచి తీసుకుందాం, వంకాయ, పచ్చిమిరకాయలు. సో కాయలు కోసేద్దాం ఫస్ట్ మనం. ఇదొక కాయ, ఇంకొక కాయ పైన ఉంది, అది కూడా కోసేద్దాం. బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయి, గార్డెన్ ఫ్రెష్. సో మీరు కూడా గార్డెన్ పెంచేసుకోండి మీ ఇంట్లో. సో మనం ఈ వంకాయ పచ్చడి చేయడానికి కావాల్సినవి చూసేద్దామండి ఒకసారి. మనం వీటిలో మనకు ముఖ్యంగా అయితే వంకాయలు ఆల్రెడీ ఇప్పుడు కోసాం కదా, మనం మొక్కల నుంచి కోసుకొచ్చాం కదా ఫ్రెష్గా. మీరు ఒక రెండు కానీ 3 కానీ మీడియం సైజ్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఇంట్లో కూడా మొక్కలు పెంచుకుంటే మీరు ఆరోగ్యకరమైన ఆహారం తింటారు ఆర్గానిక్గా. సో ఇంట్లో కూడా పెంచుకోండి, చాలా ఈజీగా పెరుగుతాయి. మీకు ప్లేస్ ఉంటే, ఏమాత్రం చిన్న ప్లేస్ ఉన్నా కూడా. అట్లనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను నేను. సో పచ్చిమిరకాయలు అండి, ఒక 5-6 పచ్చిమిరకాయలు, మీకు స్పైసీ ఎలా కావాలంటే దానిని బట్టి మీరు వేసుకోవచ్చు. ఒక 5 నేను ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇది తొక్కతో వేసుకోవడమే బాగుంటుందండి, ఎల్లిపాయ ఎప్పుడైనా సరే. అలాగే ఒక స్పూను సాల్ట్ అండి, ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఏమో ధనియాలు, అలాగే ఒక చిన్న గోళీ అంతా చింతపండు అండి. ఇంతేనండి మనకు కావాల్సిన వస్తువులు. దీన్ని మనం ఇప్పుడు చూసేద్దాం ప్రిపరేషన్ అంతా కూడా. సో వంకాయ పచ్చడికి ముందుగా మనం ఈ వంకాయలు మనం కొంచెం లైట్గా పొయ్యి మీద దోరగా కాల్చుకోవాలండి, ఎక్కువ మంట లేకుండా కాల్చుకోవాలి. సో స్లోగా లోపలదంతా బాగా ఉడికేటట్టుగా కాల్చుకుంటే పైన స్కిన్ అంతా కూడా కొంచెం బర్న్ అయిపోద్ది మనకు అప్పుడు. సో దీన్ని ఆల్టర్నేటివ్గా మనం లైట్గా నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి, ముక్కలు కోసేసి డైరెక్ట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఇలా కాల్చిన వంకాయ టేస్ట్ వేరే ఉంటుందండి మనకి, ఎట్లయినా కూడా చాలా చేంజ్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇట్లా కాల్చుకొని చేసుకుంటే. సో ఇట్లా ఏదైనా మీరు ఒక టాంగ్స్ ఏదైనా తీసుకుని మీరు దాంతో అయితే బాగుంటుంది అనమాట, చేతులే కాలకుండా ఉంటాయి. లేకపోతే ఈ వేడికి చేతులే కాలుతూ ఉంటాయి మళ్ళీని. సో ఎంత స్లోగా కాలితే మనకు అంత బాగా లోపలికంటా కూడా ఉడుకుతుంది అనమాట బాగా. బొగ్గుల కుంపటి ఉండేది పూర్వకాలం మనకి ఇళ్ళల్లో. సో ఇప్పుడు కూడా కొంతమంది బొగ్గుల కుంపటి ఉన్నాయి. ఆ బొగ్గుల కుంపటి మీద అయితే ఇది చాలా బ్రహ్మాండంగా కాలుతుంది అసలు చెప్పాలంటే. సో చాలా బాగా కాలనీయండి ఇవి. సో ఇట్లా మనం స్లో మంటలోనే కాల్చుకుంటే బాగా కాలుతాయి అనమాట. సో కాలిందా లేదా అని చూడాలంటే మనం ఏంటంటే లైట్గా ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోద్ది కాయ. చూసారా, ఇది ఇలా మెత్తగా అయిపోయింది, లోపల బాగా ఉడికిపోయింది అనమాట. సో ఇది కూడా అంతే, చాలా మెత్తగా అయిపోయింది, కనబడుతుంది కదా. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పోపుని కొంచెం లైట్గా ఫ్రై చేసేద్దామండి లోపల ఆయిల్లో వేసి. మనం ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందామండి. సో దీంట్లో నేను ఒక 1.5 స్పూను ఆయిల్ వేస్తున్నాను అనమాట. 4-5 పచ్చిమిరకాయలండి, కొంచెం మగ్గాలవి మనకి. దీంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ అంతా మినపప్పు, దీంట్లో ఒక స్పూన్ ధనియాలు వేయాలి మనం. సో ఇవన్నీ మనం గ్రైండర్లో బ్లెండ్ చేద్దాం, మెత్తగా ఆడుకోవచ్చు. ఇవి ముందు ఇవి వేసుకుని ఆడుకుంటేనే మనకు బాగా వస్తుంది అనమాట. యాక్చువల్గా వంకాయ మనకి ఎక్కువ పేస్ట్ అవ్వకూడదు, అందుకని ఏంటంటే వంకాయ మనం సెపరేట్గా లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్ ఈ మట్టిగా మనం ముందు పేస్ట్ ఆడేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో మనం బ్లెండర్లో వేసేసుకుందామండి. దీంట్లో మనం హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను ఇందులో నేను. ఒక 3/4 స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను, దాన్ని బట్టి తర్వాత మనం కావాలంటే వేసుకోవచ్చు. పచ్చివెల్లుల్లిపాయలండి ఒక 5-6 వేసుకోవచ్చు మీరు, తొక్కతో సహా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే చింతపండు, ఒక గోలి అంత చింతపండుని కొంచెం 2 చుక్కలు వాటర్ వేసి నానబెట్టుకుంటే ముందు బాగుంటుంది, తర్వాత మనం ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. సో ముందు ఇవన్నీ కలిపి మనం బ్లెండ్ చేసేద్దామండి. సో దీని మీద ఇప్పుడు మనం ఈ సన్న లేయర్ని పైన స్కిన్ తీసేద్దామండి ఇట్లా. సో ఇట్లా తీసేసుకోవాలండి మొత్తం మనం. అయిపోయింది. సో ఈ రెండిట్లని మనం ఇప్పుడు మిక్సీలో వేసేద్దాం. మనం ఈ ముచ్చికి దగ్గర తీసేసి మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం పీసెస్ కట్ చేద్దామండి. సో మనం మిక్సీలో ఏంటంటే మెత్తగా ఆడుకోకూడదు, మెత్తగా ఆడుకుంటే అంత టేస్ట్ అనిపించదు మనకి, ముక్కలాగా తగులుతూ ఉండాలి మనకి. సో ఈ బ్లెండర్లో మనం అన్నీ ఆడిపెట్టుకున్నాం కదా, దీంట్లో మనం ఈ ముక్కలన్నీ వేసేద్దామండి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా. సో దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా కలిపేద్దాం ఇందులోనే మనం. సో దీన్ని మనం లైట్గా బ్లెండ్ చేద్దామండి, ఎక్కువ పేస్ట్ ఆడకూడదు, మనం జస్ట్ బ్లెండ్ చేయాలి మనం. సో బ్లెండ్ అయిపోయిందండి మంది. దీన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఫస్ట్. దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కలిపేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసి మిక్స్ ఆడేస్తే అంత టేస్ట్ ఉండదండి, మనం సన్నగా తురుముకుని కలుపుకుంటేనే వంకాయ పచ్చడిలో టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో దీంట్లో మనం ఇలా సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేద్దామండి మనం. సో రెడీ అయిపోయిందండి టేస్టీ వంకాయ పచ్చడి.
ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే దాని టేస్టే మజానే వేరే ఉంటుంది కదండి. ట్రై చేసేయండి మీరు కూడా. సో దీన్ని ఇలా మనం కలిపిన తర్వాత ఏం చేయాలంటే ఒక 5 to 10 minutes మనం వదిలేయాలండి, వెంటనే వాడకూడదు. సో దట్ ఏంటంటే మనకి ఉల్లిపాయల్లో ఉండే ఘాటు, ఈ వంకాయ పచ్చడిలో ఉండే ఘాటు అన్నీ మిక్స్ అయ్యి మనకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అప్పుడు టేస్ట్ అయితే మీకు ఇంకా యమా టేస్ట్ ఉంటుందండి, మీకు ఇంకా చూడాల్సిందే. తిని చూస్తేనే కానీ మనకు దాని రుచి చెప్పలేము మనం. సో మీరు అందరూ కూడా తయారు చేసి తిని రుచికి చూసి కామెంట్ పెట్టండి నాకు. సో ఎలా ఉంది ఏంటి వీడియోలో, ఎలా వచ్చింది మీకు రెసిపీ. సో వీడియో నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇంకో వీడియోలో కలుద్దామండి. నమస్తే.